హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి బనానా ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అరటికాయ ఫ్రై అనేది చాలామంది పిల్లలు బనానా అంటే తినరు కదండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక 2 అరటికాయలు అనేది తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో వాటర్ అనేవి యాడ్ చేసుకుని మనం కోసి పెట్టుకున్న ఈ అరటికాయలను కూడా యాడ్ చేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఉడకపెట్టేసుకున్నానండి. తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఇలా తీసుకుని పైన స్కిన్ అనేది ఇలా ఓల్డ్ చేసుకోవాలండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వీటిని చేతితోటి ఇలా స్మాష్ చేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని వీటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వీటిని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. చూడండి, ఇలా దంచుకుంటే సరిపోద్ది. కావాలితే మీరు మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 3 టీ స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అనేవి కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును యాడ్ చేశానండి. మనం ఈ పప్పులో ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి ఫ్రై అనేది. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కారం తినాలనుకుంటే ఇంకో 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 నెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేను యాడ్ చేయలేదు. తర్వాత ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను అండి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మీరు కావాలితే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయని కూడా యాడ్ చేసుకొని దీంట్లోని యాడ్ చేసుకున్న తర్వాత మనం పసుపు కారం అనేది యాడ్ చేసాం కదండి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి తీసుకుంటే మనకి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.